చింతూరు ఏజెన్సీకి చింత పట్టుకుంది. 3 నెలల్లో 6 సార్లు వచ్చిన వరదలు బీభత్సం సృష్టించాయి. గిరిజనుల జీవితాలతో ప్రకృతి చెలగాటమాడుతోంది. త్వరగా పోలవరం పరిహారం ఇచ్చి ఇక్కడి నుంచి పంపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో అల్లూరు జిల్లాలోని విలీన మండలాలకు గోదావరి, శబరి నదులు శాపంగా మారాయి. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు వచ్చాయంటే ఇక్కడి వారు వరదలతో పడరాని పాట్లు పడుతున్నారు. ఈ 3 నెలల్లో పలుసార్లు గోదావరి, శబరి నదులకు వరదలు వచ్చి 100కు పైగా గ్రామాలు అష్టకష్టాలు పడ్డాయి. తాజాగా గత 2 నెలల్లో 6 సార్లు వచ్చిన వరద కనీ విని ఎరుగని నష్టాన్ని మిగిల్చింది. వారానికోసారి హఠాత్తుగా వరదలు రావడం, ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లగానే తగ్గడం, ఇలా అటూ ఇటూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ పరిస్థితితో దినసరి కూలీలు, చిరు వ్యాపారుల బతుకులు భారంగా మారాయి. ఇప్పటి వరకు మాకు బయటికి వెళ్ళడానికి సరైన రహదారులు లేవు. అలానే మాకు బోర్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. దాంతోపాటు నిత్యావసర వస్తువులు మాకు కల్పిస్తే బాగుంటుంది. అలానే పంట నష్టం ఈ రోజుతో 15 రోజులు అవుతుంది ఈ వరదలు వచ్చేసి. ఇంతవరకు పంట మొత్తం ఈ స్థితికి పంట ఇలా కులిపోవడం జరిగింది. కావున దీని తక్షణమే ఈ యొక్క పంటకి నష్టపరిహారం చెల్లించాలి. అలానే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గోదాలతో నలిగిపోతున్నాం. కావున మాకు సరైన పునరావాసం కల్పించి మా సరైన ప్యాకేజ్ రూపంలో మాకందరికీ ఇప్పించేసి మమ్మల్ని అందరినీ పునరావాస కాలనీలకు తరలించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇదిలా ఉంటే 2 నెలల్లో 6 సార్లు వచ్చిన వరదల వల్ల తీవ్రంగా నష్టపోయామంటూ ఏజెన్సీ వాసులు వరద నీటిలో జలదీక్ష చేపట్టారు. 15 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నామని, కనీసం బోటు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వరద సమయంలో ఎవరైనా చనిపోతే మృతదేహాలను తరలించడం కూడా కష్టంగా మారింది. ఇటీవల ఒకరు చనిపోవడంతో చింతూరు మీదుగా తరలించేందుకు సోకిలేరు వాగు వద్ద మృతదేహాన్ని బంధువులు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మరపడవపై అతి కష్టం మీద వాగు దాటించాల్సి వచ్చింది. ప్రధానంగా పోలవరం డ్యాం బ్యాక్ వాటర్ వలన విలీన మండలాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్లో పలు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన నీరంతా పోలవరం మీదుగా ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వెళ్లిపోయేది. పోలవరం బ్యారేజీ నిర్మాణం చేపట్టిన నాటి నుంచి బ్యాక్ వాటర్ రావడంతో ఆ నీరంతా కూనవరం వద్ద శబరి, గోదావరి సంగమంలో నిలిచిపోయి తరచూ వరదలు వస్తున్నాయి. ఈ పరిస్థితులతో విసిగిపోయిన విలీన మండలాల వాసులు తమకు రావాల్సిన పరిహారం ఇచ్చి పంపించేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.